నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, స్వచ్ఛందంగా పార్టీలోకి అనేక మంది వస్తున్నారని, అందరము కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కలిసి పనిచేస్తామని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిల్లకూరు మండలం బుధరం గ్రామానికి చెందిన అనేక మంది టీడీపీ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కసారి అని నమ్మి వైసీపీ పార్టీని గెలిపించి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అనేక మంది పార్టీలోకి వస్తున్నారని, వారందరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. పార్టీలోకి వచ్చిన వారు టీడీపీ కుటుంబ సభ్యులతో సమానమని, వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందరూ పార్టీ విజయానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, లీలావతి, రహీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి శీలం కిరణ్ గారికి, రెడ్డి గారి ఊళ్ళో మందు తాగేసి, జగన్ మందే తాగేసి మందు బాగలేదు, ఈ మందు అయితే పిచ్చి పిచ్చిగా ఉంది, ఎవరా ఈ మందు అని రెండు తప్పుడు మాటలు మాట్లాడేది వాస్తవమే మాట్లాడాడు. మస్తు తప్పులో వాడు శవం అయిపోయాడు. తాగితే మనం అరుచుకుంటాం కదా, మనం వెళ్ళగడ ప్రతి దగ్గర అరిసిన దానికి వాడు చంపేశారు. అట్లాగే దళిత మహిళ పెదాలకి లిఫ్టింగ్ వేసుకుంటే ఆమెను అవమానంగా చేసి ఆత్మహత్య చేసుకునేటట్టు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాం. నరేష్ అనే ఒక కుర్రాడు ట్రిపుల్స్ వస్తుంటే ఆ పిల్లవాడు ఎస్సీ అని తెలిసి గుండు వేయించి అవమానపరిచినటువంటి గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ రోజు దళితులందరం కూడా ఏదో మనకి వదిలిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరం కూడా ఓట్లేసాం. కానీ అతను ఊచకోత కోసింది, అన్యాయం చేసింది దళితులకే, వేరే వాళ్ళకైతే కానే కాదు. అట్లాగే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి దళితులందరికీ నేను పిలిపిస్తున్నా, అయ్యా దయచేసి మొత్తం మాటలు చెప్పాడు. కార్పొరేషన్లు 3 పెట్టారు. 3 కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసా కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు. ఏ కార్పొరేషన్, మాది కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లో పైసా కూడా డబ్బులు ఇవ్వకుండా ఒక్కరికి కూడా ఇంతవరకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మన గవర్నమెంట్లో లోన్లు ఇచ్చాం, 1 లక్ష ఇచ్చాం, 2 లక్షలు ఇచ్చాం, 3 లక్షలు ఇచ్చాం. అలాగే ఆటోలు ఇచ్చాం, ప్రొక్లైన్ ఇచ్చాం, కార్లు ఇచ్చాం, ఇన్నోవా కార్లు ఇచ్చాం మన గవర్నమెంట్లో. నేను ఈ కాన్స్టిట్యూన్సీలో చాలా తీర్చా ఇన్నోవా కార్లు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆ పరిస్థితి లేదు. మొత్తం దళితులకి కాదు, బీసీలకి లేదు, మైనార్టీలకి లేదు, అన్నీ కూడా తీసేసి వైండప్ చేసేసి ఆయన అబద్ధాలు చెప్పి ఈరోజు నేను మళ్ళీ నాకు దళితులు ఓట్లేస్తారనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి దళితులుగా చదువుకున్న వాళ్ళగా మీరు ఆలోచించండి. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దగా పడింది దళితులేను, బీసీలు, మైనార్టీలు. అట్లాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మావాడు అని ఆ రోజు ప్రతి గ్రామంలో కాలికి బలం పట్టుకొని తిరిగి గెలిపించినారు రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి అన్యాయంగా ఉంది. వాళ్ళు కూడా అన్యాయం చేశాడు, మనతో పాటు వాళ్ళు కూడా అన్యాయం చేశాడు. ఉదాహరణకి గూడూరు నియోజకవర్గంలో గతంలో సిలికా మైన్స్ ఉన్నాయి. దాదాపు 80 మంది సిలికా ఓనర్స్ ఉన్నారు. దాని మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే. ఈయన వచ్చిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ చేసి ఒక్కరికే మొత్తం డబ్బులు పోయేటట్టు, లేకపోతే విజయసాయి రెడ్డి గారికి పోయేటట్టు ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. అక్కడ మైన్స్ పైన ఆధారపడి మన వాళ్ళందరూ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాన్ని అనుభవించాను. కానీ ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ చెప్తున్నారు, అయ్యా ఒకసారి తప్పు చేసావు నాయన, ఈసారి తప్పు చేయము. ఉన్నోడు నువ్వు ఇక్కడ ఉన్నోడు ఓడిపోయినా గెలిచినా నీ సొంతం, గూడూరు నీ సొంతం, నువ్వు ఉంటావు కాబట్టి నీకు ఓటేస్తాం, నీతో నడుస్తాం మేము అని చెప్పి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత అయితే ఎవరు చెప్పలే, వాళ్ళే వచ్చి పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమం. ఈ నెలలోనే దాదాపు 5-6 మంది బ్యాచ్లు, ఓన్లీ కుర్రోళ్ళే, 23-24 సంవత్సరాలు పిల్లలు 18 నుంచి ఒక్కొక్క రోజు 300, 400, 500 వచ్చి పార్టీ జాయిన్ అయిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు నమ్మి మమ్మల్ని అందరినీ, ఇక్కడ పెద్దలందరినీ నమ్మి మీరు పార్టీలో చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ఖచ్చితంగా మేమైతే న్యాయం చేస్తాం. మీ గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గిము. ఎవరినైనా సరే అడిగినా
మీరు చెప్తే పెద్దోళ్ళు చెప్తే వింటాం తప్ప వేరే వాళ్ళు చెప్తే ఇదే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మా దర్శనతో కానీ అలాగే అన్న వేణుతో కానీ ఓం నమః శివాయతో కానీ కలిసి పనిచేయమని చెప్పి మనం అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా సాధారణ మనుషులే, కోటేశ్వరులే కాదు, వీళ్ళు కలిసి పోయేవాళ్ళే, వేరే విధంగా వాళ్ళు కాదు. కాబట్టి అన్నలతో కలిసి పనిచేయమని చెప్పి కోరుతున్నా. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మీరు మీ గ్రామం, మీ ఊరు, మీ హరిజనవాడ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గెలుపు ఖాయం. ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అందరూ కూడా హామీ ఇస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీకేమి ఇబ్బంది లేదు, మేము అండగా ఉంటాం, మేము చివరి వరకు మీతో ఉంటాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు. ఈరోజు మా వాళ్ళంటో మీరు అంతే. ఎందుకంటే ధైర్యంగా ఎలక్షన్స్ ముందే మీరు జాయిన్ అయినారు. మామూలుగా ఏంటంటే జాయిన్ కారు కొంతమంది, ఎలక్షన్ కూడా చూద్దాంలే గెలిచితే అది పోదామని ఉంటారు. కానీ మీరు ఆ విధంగా కాకుండా ధైర్యంగా ఏదేమన్నామని మా ఊరుకు, మా వార్డుకు, మాకు అన్యాయం జరిగింది కాబట్టి ముందుగానే మేము పార్టీలో చేస్తామని చెప్పి వచ్చినటువంటి మీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మీ అందరూ కూడా పెద్దలంతా ఉన్నారు. ఏదైనా విషయం వస్తే పెద్దవాళ్ళకి చెప్పండి, లేదంటే నాకు చెప్పండి. అంతేకాని వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు చేస్తారు, మా ఏమన్నా ప్రాధాన్యత పోద్దేమో అనేటువంటి మాట వదిలేయండి. నాకు ఎవరైతే ముందు చేరారో వాళ్ళే మా లీడర్స్. ముందు అన్నవాళ్ళు చేరారు, వాళ్ళే మా లీడరు. తర్వాత మీరు చేరారు, మీరే మా లీడరు. అంతేగాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారనేటువంటి అపోహలు వద్దు. మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చింది అనుకున్నా మీకు, నేను చెప్పలే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పెద్దలు మన అధ్యక్ష వెంకటేశ్వర రెడ్డి గారిని పేరు పేరున అందరినీ పిలుస్తున్నారు. 7 పండుగ చూడన్నా. తర్వాత కొల్లూరు 7 పండుగ జంగం రామయ్య గారు, నేరెళ్ళ పెంచలయ్య గారు, సొంగ ప్రకాష్ గారు, సొంగ వెంకటేశ్వర గారు, సునీల్ కుమార్, పరమార్ సునీల్ కుమార్, మళ్ళీ అంకయ్య గారు, ఆరూరు మస్తానయ్య గారు, జై జై తెలుగుదేశం. రాష్ట్ర భవిష్యత్తుకు మీ తొలి ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని యువతకు పిలుపునిస్తున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు వెంకటేష్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మరియు దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఓటర్లు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అలాగే మన గూడూరు మాజీ శాసనసభ్యులు కాబోయే గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల అనుసారం ఏదైతే మనం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, నా మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకి చేసింది ఏం లేకపోయినా ఊరంతా సిద్ధం సిద్ధం అనే ఫ్లెక్స్ వేసుకున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన దేనికి సిద్ధం? మనకి రావాల్సిన స్కాలర్షిప్లు ఆపేసిన దానికి సిద్ధమా? మనకి రావాల్సిన ఉద్యోగాలు ఆపేసేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? అలాగే యువత మటన్ కొట్టుల్లో చేపల కొట్టుల్లో పనిచేసేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్క యువకుడు ఆలోచించుకోవాలా, మీ యొక్క మొదటి ఓటు, మీరు మొదటిగా చేసే పని ఏదైనా మీకు జీవితాంతం గుర్తుండిపోయేది. అటువంటి మొదటి ఓటును మీరు ఎంతో ప్రాముఖ్యతంగా గుర్తుపెట్టుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడుకే అయ్యారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ప్రజల కోసమే అహర్నిశలు పోరాడాడు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్ సిటీని అయితే కావండి, హైదరాబాద్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి 15,000 కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక గాలిలో తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చల్లా చెదురు చేసేసాడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆపేశాడు. అన్నా క్యాంటీన్ ఆపేశాడు, విద్యార్థుల స్కాలర్షిప్ ఆపేశాడు, విదేశీ విద్య ఆపేశాడు. అలాగే ఈరోజు మన ఇంట్లో ఉన్న అవ్వదాతలకి పెన్షన్ ఇద్దరికి ఉంటే ఒకరికే పెన్షన్ అని చెప్పి పెన్షన్ కట్ చేశాడు. 3,000 ఇస్తానని చెప్పి 2,500 ఇచ్చి ఇప్పుడు లాస్ట్కి 3,000 ఇస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నాడు ఈ డ్రామా జగన్మోహన్ రెడ్డి. ఈ సైకోకి మనం బుద్ధి చెప్పాలంటే మన ఓటు హక్కుతోనే మనం బుద్ధి చెప్పగలం. ఎందుకంటే ఇతను ఆర్థికంగా బలమైన వ్యక్తి, అలాగే రౌడీయిజం చేసే వ్యక్తి. ఇతన్ని మనం ఎదుర్కోవాలంటే మనకు ఉండే ఒకే ఒక్క ఆయుధం ఆ ఓటు. ఆ ఓటు హక్కును మీరు వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనముల సముదాయంలో 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణపై పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, పోలీస్ శాఖ అధికారులు, న్యాయవాదులు, లోక్ అదాలత్ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ దాన్ని తగ్గించకండి, ఇంకా ఒక అవసరం పెంచండి. అదే దీంట్లో స్పీడ్తో చేయాలి అందరూ కూడా. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రజంత్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు సింహపురి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన
పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రచందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ పని చూస్తా మీరు మీ వాళ్ళు చూసుకోండి. ఒక అరగంట లేట్ అయినా నందు వెంకటరెడ్డి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రాజపోషకులు సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ సిజే రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి సారు, రోహిణి మేడం గారి యొక్క సహాయ సహకారాలతో సంఘానికి ఒక మూలస్తంభంలాగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో సమాజానికి ఎంత చేయాలో వాళ్ళ శక్తి మేరకు చేస్తున్నటువంటి దాతలు ఈ కార్యక్రమ రూపకర్తలు. మామూలుగా వాళ్ళ చేతికి ఎముక లేదు అనే దానికి మనం భారతంలో కర్ణుడు వాళ్ళ పేరు చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరికైనా సరే సహాయం చేయాలనేటువంటి తలంపుతో ఈ మంచి కార్యక్రమాన్ని దాదాపు 3 సంవత్సరాల నుంచి మనలో ఉండే వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం సహాయం చేయాలన్నప్పుడు వెంటనే వాళ్ళు ఒప్పుకొని మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు. సార్ పేరు మీద ఈ విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేద్దామని చెప్పి ముందుకు వచ్చి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడమే కాకుండా ఇట్లా ఎలా ఉండాలా, ఎలా నిర్వహించాలో చెప్పినటువంటి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధిలో ప్రధాన పాత్ర వాళ్ళు వహిస్తున్న దానికి, అదేవిధంగా సర్వీస్, అదేవిధంగా అందరికీ కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ ఆదివారం పలసరకులు అందించడంతో పాటు ఏ కార్యక్రమాలైనా సరే ఆరోగ్యం పరంగా కానీ ఏదున్నా కూడా సహాయం చేయడం. వాళ్ళకి తెలిసింది ఒకటే, సేవ. వాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తారు, భగవంతుడు మనకి ఏదో కొంత ఇచ్చాడంటే దాన్ని నలుగురికి సహాయం చేసేదానికి ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా ఇచ్చేస్తున్న దానికి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాతలైనటువంటి రోహిణి అక్కకి కానీ జనార్దన్ రెడ్డి సార్కి ఎప్పుడు కూడా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో శ్రీ రాజశ్యామల మాతంగి అమ్మవారి నవరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి సప్తసతి పారాయణ పూర్వక చండీ హోమం తదితర శ్రీ రాజశ్యామల అమ్మవారి మూలమంత్ర సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మరియు శ్రీ భవానీ శంకర స్వామివారి విశేష హోమంతో పాటు శ్రీ విజయదుర్గ అమ్మవారి శక్తిమాల హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారికేళం ఫలం ఇమాం ఓం శ్రీ విజయదుర్గా పరాదేవి నమః చండికాయ నమః స్వాహా. ఓం
ఓం नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु सिद्धारूपेण संस्था नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु स्वाहा उद्देशमय स्वाहा चर्यानामय स्वाहा लोभामंत्रमय स्वाहा अगस्त्य रसाकर्षिणे स्वाहा गन्धाकर्षिणे स्वाहा चित्ताकर्षोन्मादिन्ये स्वाहा सर्वसंस्कृताय स्वाहा सर्वसंपत्तिपूरण्ये नमः सर्वमन्त्रमये नमः सर्वसुखक्षेत्रे स्वाहा सर्वदुःखनिवारणे स्वाहा सर्वमृत्युप्रशमने स्वाहा. ఇవాళ ఈ 9 రోజులు సాయంత్రం పూట యథాతథంగా అమ్మవారి యొక్క మూల మంత్రాలతో హోమాన్ని నిర్వహణ చేసుకుని ఓం జాతవేదసే वस्त्रमर्पयामि शुद्धिवासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभोज लक्ष्मी वनपगामी यस्यां हिरण्यं विन्देयं गावस्वं पुरुषानहम् अश्वदूर्गामध्यामस्तिनाः सरोधिनीं श्रियं देवीमुपत्वये श्रीमादेवेषु शताम् अग्नेन आचार्याय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात्. यज्ञेन यज्ञमयं देवाः सारिधर्माणि प्रथमान्यासं देहनागं महिमानसन्ते तत्र ఇప్పుడు బాగా తెలుస్తుంది తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గూడూరులో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు జె సాయి అన్విత 10వ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అయిన జె అశోక్ కుమార్, జె రాధారాణి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, రాము, కుమార్ నాయుడు, వెంకట కృష్ణయ్య, రమేష్, నాగరాజు, కృష్ణారెడ్డి, యశ్వంత్, సతీష్, కార్యనిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. లేనా హ్యాపీ బర్త్డే నాన్న. కృష్ణ మా కళ్యాణ్ కదా
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. కొంచెం ఫోటో చూడండి, అందరూ వచ్చారా? ఓకే. వీడియో రానా మోగ ఆయన వస్తున్నాడు. కలిపెట్టినాను చిన్న చిన్న చాలు చాలు ఓకే. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి మా మిత్రుడు ఎల్ఐసి ఉద్యోగి అశోక్ కుమార్ గారి వాళ్ళ పాప, వాళ్ళ అమ్మ రాధారాణి గారి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ మా సిస్టరు రాధారాణి గారి గారాల పట్టి అన్విత పుట్టినరోజు ఈరోజు 10వ పుట్టినరోజు. అన్వితకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాప ఆరోగ్యంగా మంచి విద్యాభాషం వాళ్ళ అమ్మ నాన్న కన్నా మంచి గ్రీనింగ్కి సంతకం పెట్టి ఆ అమ్మాయి మంచి భవిష్యత్తు ఉండాలని ప్రగతి సేవా సంస్థ పెద్దలు, అమ్మమ్మ లాంటి అమ్మమ్మలు, తాతయ్య లాంటి తాతయ్యలు మీ ఒక బ్లెస్సింగ్స్ కూడా పాపకి మనస్ఫూర్తిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, పాప కూడా పెద్దయి ఆమె ఇంకా మంచి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.